నమస్కారము. నేను మీ నోముల రమేష్ ఋషి. హేవలంబినామ సంవత్సర రాశి ఫలాల్లో సింహరాశి వారి యొక్క ఫలాలు చూద్దాము. మఖ 4 పాదములు, పుబ్బ నక్షత్రము 4 పాదములు, ఉత్తర 1వ పాదము సింహరాశి. సింహరాశి వారి యొక్క ఆదాయము 14, వ్యయము 2, రాజపూజత 1, అగౌరవము 7. ఈ రాశి వారికి గురుడు అబ్దాది నుండి తేదీ 11 సెప్టెంబర్ 2017 వరకు కన్యా రాశిలో ద్వితీయ స్థానములో శుభుడు అగుడ వల్ల మానసిక ఆనందము, గౌరవము, ధనలాభము, ధర్మకార్యాచరణము, అన్ని రంగముల యందు జయము మొదలగు శుభఫలములు కలుగును. తదాది సంవత్సరాంతం తులారాశిలో తృతీయ స్థానములో అశుభుడు అగుడ వల్ల మానసిక క్షోభ, బంధువులతో విరోధము, ఉద్యోగపరమైన చిక్కులు, శారీరక బాధయు, కలహము కలుగును. శని 21 మే 2017 వరకు మరియు 17 నవంబర్ 2017 నుండి 17 మార్చి 2018 వరకు ధనస్సు రాశిలో పంచమ స్థానంలో, 22 మే 2017 నుండి 16 నవంబర్ 2011 వరకు 17 వరకు వృశ్చిక రాశిలో వక్రగతి చతుర్థ స్థానంలో అశుభుడు అగుడ వల్ల మనస్తాపము, స్థాన చలనము, అనారోగ్యము, ప్రయత్న కార్యభంగములు, దాయాదులతో విరోధములు, స్త్రీ మూలకంగా కష్ట నష్టములు కలుగును. రాహువు 15 ఆగస్టు 2017 వరకు సింహరాశిలో జన్మస్థానములలో మరియు సంవత్సరాంతము కర్కాటక రాశిలో ద్వాదశ స్థానంలో అశుభుడు అగుడ వల్ల కుటుంబములో కలహము, సదా విచారము, ధనవ్యయము, వ్యాధి పీడయు, మంచి పనులు ఆటంకములు, నేత్రబాధలు, బంధుమిత్రాలతో విరోధములు కలుగును. కేతువు 15 ఆగస్టు 2017 వరకు కుంభరాశిలో సప్తమ స్థానంలో స్వల్ప లాభము, వృధా భ్రమణము, ఆర్థికపరమైన ఇబ్బందులు, వ్యాధి భీతియు కలుగును. సంవత్సరాంతము మకర రాశిలో షష్టమ స్థానంలో శుభుడు అగుడ వలన సూక్ష్మబుద్ధియు, సహనము, శత్రునాశనము, సర్వ విషయములందు శుభఫలితాలు, గో లాభము కలుగును. ఈ విధంగా సింహరాశి వారి యొక్క ఫలితాలు.